తాండూరు పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని సాయిపూర్లోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. కాసేపటికే పాత తాండూరులోని ఓ విలేకరి ఇంటికి కన్నం వేశారు. ఓ ఇంట్లో సుమారు 7 తులాల బంగారం, వారికి చెందిన మరో 10 తులాల బంగారం ఆభరణాలు, 5 లక్షల వరకు దొంగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. మరో ఇంట్లో తాళాలు పగలగొట్టి సుమారు 40 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దీంతో తాండూరులో వరుస చోరీలతో దొంగలు హల్చల్ చేశారు. పోలీసులకు దొంగలు సవాల్ విసిరినట్టు పట్టపగలే వరుస దొంగతనాలు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిందే. ఇక్కడికి వెళ్ళేవారు కొత్త వ్యక్తులు రోజు ఇద్దరు బాత్రూమ్ పోతాం సార్. ఎవరైనా వెళ్తుండ్రో వాళ్ళేమో నువ్వు ఆడికి డౌట్ వచ్చింది నాకు. మొన్న తెచ్చినాం మాకు బ్యాంకుకి. తాండూరు పట్టణంలో ఈరోజు 2 లాక్ బ్రేకింగ్ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. ఒకటి సాయిపూర్లో వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతో సహా మొన్న 6వ తారీఖు నాడు ఊరికి వెళ్ళడం జరిగింది. ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి వారింటి యొక్క మెయిన్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండడం గమనించారు. అట్లాగే బెడ్రూమ్ డోరు, బీరువాలో కూడా బ్రేక్ జరగడం గమనించారు. బీరువాలో ఉన్న కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినట్టుగా వాళ్ళు గుర్తించారు. ఈ ఫిర్యాదు మేరకు మనం కంప్లైంట్ తీసుకొని క్లూస్ టీమ్ రప్పించడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నాము. అట్లాగే పాత నేరస్తుల గురించి కూడా మేము ఆరాధిస్తున్నాము. అదే టైంలో ఈరోజు ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీలో కూడా బస్వరాజ్ గారి ఇంట్లో కూడా డే టైంలో వాళ్ళు 10:30కి బయటికి వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి 2:30 గంటలకి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూశారు. వీళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ నెట్ క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఉంది. ఉన్న ఫింగర్ ప్రింట్స్ టీము ఉన్నారు ఇక్కడ. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము. పాత నేరస్తులు కానీ ఈ పట్టపగలు దొంగతనాలు చేసే వాళ్ళు నైట్ అఫెండర్స్ వీళ్ళ యొక్క వివరాలతో మనం చెక్ చేసి 2 కేసులను డిటెక్ట్ చేస్తాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో ఏమన్నా విలువైన ఆభరణాలు కానీ నెట్ క్యాష్ కానీ ఉంటే వాళ్ళు సురక్షితంగా గోల్డ్ లాకర్లో, బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకోవాలి. అట్లాగే అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కానీ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే 100 కానీ కాల్ చేసి వెంటనే తెలియజేయండి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం, కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం అంతా కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి దొంగతనాలు కాకుండా నివారించబడతాయి. పోలీసు వారి వంతుగా కూడా మేము పెట్రోలింగ్ అది చేస్తాము. కేసులు కూడా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మొదటి కేసు వెంకటేష్ గారి ఇంట్లో జరిగిన దాంట్లో సుమారు 40 తులాల వరకు గోల్డ్ పోయిందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా వాళ్ళు ఫిర్యాదు రాసిస్తున్నారు. సుమారు 15 నుంచి 18 తులాల వరకు ఉందని చెప్తున్నారు. ఇంకా కొంత క్యాష్ కూడా ఉన్నది.